నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొయ్యూరులో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. కొయ్యూరు మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఆశ్రమ పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కొయ్యూరు పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ బడుగు రమేష్, పి మాకవరం ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఎస్ సంధ్య జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ బడుగు రమేష్, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం విలువలు, దేశభక్తి, కర్తవ్యం, నిబద్ధత, ఐక్యత వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు దేశ అభివృద్ధికి బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు ఎస్ఐ కిషోర్ వర్మ, ఏపీఎస్పీ రిజర్వ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ చౌదరి, ఏవో బాలమురళీకృష్ణ, ఎంఈఓ రాంబాబు తదితర అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆ రకంగా నడుచుకుపోతున్నారు. సమాఖ్య విధానం ద్వారా రాష్ట్రాలకి పవర్స్ ఉంటాయి, కేంద్రాలకి పవర్స్ ఉంటాయి, అందరు కలిసి చట్టాలు అనేవి చేస్తుంటారు. అర్థమైందా? అంటే మనం అందరం ఇప్పుడు ఆలోచించవలసింది ఏంటి? మనం భారతీయులు, మనకు మతం అనేది కాదు ముఖ్యం. లౌకిక మతం మనది. మత ప్రమేయం లేనటువంటి రాజ్యం, భాష ప్రమేయం లేని రాజ్యం. అందరం కూడా అన్నదమ్ముల్లాగా అక్కచెల్లిలా కలిసిమెలిసి ఒక యూనిటీగా ఉండి మనందరం కూడా ఒక దీనిగా ఉంటే మన దేశానికి ఈ శత్రు దేశాల నుంచి ఇబ్బంది అనేది ఉండదు. మనలో మనం పోరు నష్టం, పొందు లాభం. మనలో మనం గొడవలాడుకుంటే ఏమవుతుంది? ఇతరులు వచ్చి మనల్ని ఆక్యుపై చేసేస్తారు. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించవచ్చు, లేదా ఇంకో దేశం వాళ్ళు పరిపాలించవచ్చు, లేదా ఇంకొకటి రావచ్చు. సో ఫస్ట్ మనమంతా ఐకమత్యంగా ఉండాలి. ఐకమత్యమే మహాబలం. మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి మనం ఏదైతే రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటిని ఫాలో అయ్యి మనకి ఏవైతే ఎవరికి ఏ విధులు ఉన్నాయి, ఎవరికి ఏ బాధ్యతలు ఉన్నాయి, పౌరులకి ఏ బాధ్యతలు ఉన్నాయి, పౌరులకి ఏం హక్కులు ఉన్నాయి, ఉద్యోగస్తులకి ఏం అధికారాలు ఉన్నాయి, ఉద్యోగస్తుల బాధ్యతలు ఏంటి, ఇవన్నీ గుర్తించుకొని గుర్తెరిగి అందరం కూడా మన భారతదేశం నిర్మాణంలోనే మనం అందరం కూడా భారత పౌరులుగా మీరందరూ కూడా బాగా అభివృద్ధిలోకి వచ్చి భారతదేశాన్ని రక్షించాలి, కాపాడాలి, ఇంకా అభివృద్ధి చేయాలి అంటే మీరందరూ చక్కగా చదువుకోవాలి, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలి. ఈ క్రమంలో మీకు అనేక రకమైనటువంటి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి, గవర్నమెంట్స్ ఇస్తున్నాయి. వాటిని మీరు రిజర్వేషన్స్ ఫలాలను మీరు తీసుకొని ఆ ఫలాలను అనుభవించాలి. మనం ఇప్పుడు మేడ మీదకి ఎక్కాలంటే ఇక్కడి నుంచి ఎగిరిపోతామా? ఎగిరిపోయి వెళ్ళాం. ఏమున్నాయి? మెట్లకి వెళ్ళాం కదా. ఇవి కూడా అంతే. మీకు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ ఇవన్నిటిని మనం ఒక స్టెప్స్లో మనం భావించాలి. మెట్లు ఒక మెట్టు నుంచి ఒక మెట్టు, ఒక మెట్టు నుంచి ఒక మెట్టు పైకి ఎక్కాలి. అలా మీకు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ ఫలాలు కానీ ఇవన్నిటిని మీరు సక్రమంగా వినియోగించుకొని ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆశయాలతో దేశం పట్ల దేశభక్తి ఉంటూ ప్యాట్రియాటిజం అనేది ఇంపార్టెంట్. అందరం కూడా మనం దేశభక్తి కలిగి ఉండాలి. దేశభక్తి లేకపోతే మన తాలూకా ఉనికికే ప్రమాదం. మనం అందరం కూడా భారతీయులం కాబట్టి మనలో దేశభక్తి ఉండాలి. దేశభక్తి ఉన్న రోజు మాత్రమే మన మనుగడ మనకు ఉంటుంది. లేదు అంటే ఇతర దేశస్తులు ఎవరైనా వచ్చి మనల్ని ఆక్యుపై చేసేవచ్చు, మనల్ని కొల్లగొట్టవచ్చు, మన సంపదను దోచుకొని వెళ్ళిపోవచ్చు, మన ప్రాణాలను హరించవచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఫస్ట్ మనం భారతీయులమని గుర్తించాలి. తర్వాత మిగిలినవన్నీ రాష్ట్రాలు కానీ, భాషలు కానీ, మతాలు కానీ, కులాలు కానీ ఇవన్నీ తర్వాత. సో సమస్య వచ్చేటప్పటికి, భారతదేశం సమస్య వచ్చేటప్పటికి అందరూ ఏకమవ్వాలి. అటువంటి సమస్య రాకుండా మనం ముందుండాలి. మళ్ళీ తెలివి తక్కువగా ఉంటే ఎవరైనా వచ్చి మనం ఆక్యుపై చేసేస్తాం. సో తెలివిగా ఉండాలి. తెలివిగా ఉండాలంటే బాగా చదవాలి. మీరు మేమందరం కూడా మా ఉద్యోగాలు మేము సక్రమంగా నిర్వర్తిస్తాం. మీకు అందరూ కూడా మంచి ఉద్దేశంతోనే ఉంటాము. మీరు రేపు పొద్దున్న నడిపించాల్సింది మీరే దేశాన్ని. అర్థమైందా? ఇప్పుడు చూడండి, చిన్న చిన్న దేశాలు ఉన్నాయి, రకరకాల అమెరికా అందరూ ఆక్రమించేస్తుంది. కారణం ఏంటి? వాళ్ళలో ఐకమత్యం లేకపోవడం మూలంగా, వాళ్ళలో అంత ఒకరి మీద ఒకరు పడకపోవడం మూలంగా ఇలా ఉంటాయి. సో మనలో మనం ఇప్పుడు ఆ రకంగా సమస్య అనేది రాకూడదు. అది మన తాలూకు రాజ్యాంగంలో చాలా చక్కగా రాశారు. మంచి రాజ్యాంగం అంది కాబట్టి ఇన్నాళ్ళు 77 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయిపోయింది స్వాతంత్రం వచ్చినప్పుడు.